Hi, welcome to Veda Spoken English. Let us see what we are going to learn. Okay, so basically, what's your name, sir? Deepak. So Deepak is one of the students of our Veda Spoken English Institute. ఇప్పుడు నేను తెలుగులో కొన్ని సెంటెన్స్ చెప్తూ ఉంటాను, దాన్ని మీరు ఇంగ్లీష్లో రిప్రజెంట్ చేయడానికి ట్రై చేయండి. అలానే ఇక్కడ సార్ కూడా ట్రై చేస్తారు. ఓకేనా? నేను జస్ట్ ఇప్పుడే బిర్యానీ తిన్నాను. Just now I eat biryani. నేను ఇప్పుడే బుక్స్ చదివాను. Just now I read the book. ఈ మధ్యనే నేను మూవీ చూశాను. In recent days I see the movie. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఐ హ్యావ్ ఈటెన్ బిర్యానీ జస్ట్ నో. నేను ఇప్పుడే బిర్యానీ తిన్నాను అంటే ఐ హ్యావ్ ఈటెన్ బిర్యానీ జస్ట్ నో అని చెప్పాలి. నేను ఈ మధ్య కాలంలోనే మూవీ చూశానంటే ఐ హ్యావ్ వాచ్డ్ మూవీ రీసెంట్లీ అని చెప్పాలి. సో నేను జస్ట్ ఇప్పుడే బుక్స్ చదివానని చెప్పాలి. ఐ హ్యావ్ రీడ్ బుక్ జస్ట్ నో అని చెప్పాలి. ఓకేనా? సో ఇక్కడ ఇందాక సార్ ఏదైతే ట్రై చేశారో అది గ్రామటికల్ మిస్టేక్ అనమాట. ఎందుకని మనకు తెలియకుండా మనం గ్రామటికల్ మిస్టేక్స్ చేస్తున్నాం. ఎందుకని మనకు ప్రాపర్ స్ట్రక్చర్ తెలియదు కాబట్టి మనం సబ్జెక్ట్ వర్బ్ 3 వర్బ్ ఏ వర్బ్ వాడాలి, ఎలా వాడాలో మనకి ప్రాపర్గా తెలియదు కాబట్టి మనం గ్రామటికల్ మిస్టేక్ చెప్పాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇతను కనుక ఐ ఎట్ బిర్యానీ అని చెప్పింటే కనుక అది కరెక్ట్ అయి ఉండేది, అది సింపుల్ పాస్ట్. కానీ నేనేం చెప్పాను, ఐ హ్యావ్ ఈటెన్ బిర్యానీ అని చెప్పాను అంటే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనమాట. జస్ట్ నో, రీసెంట్లీ, వెన్ దెర్ ఇస్ నో టైం క్లారిటీ, ఇలాంటి సిచ్యువేషన్ చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఏ టెన్స్ వాడాలంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడాలి. ఏ టెన్స్ వాడాలి? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడాలి. సో ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి మనం ఇంకా క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, సో ఐ హోప్ యూ క్లియర్లీ అండర్స్టాండ్. సో ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ ఉన్నప్పటికి కూడా అది దేనిని చెప్తుంది అంటే పాస్ట్ని చెప్తుంది. జస్ట్ నో, రీసెంట్ కంప్లీటెడ్ యాక్షన్, వెన్ దెర్ ఇస్ నో టైమ్ క్లారిటీ, ఈ సిచ్యువేషన్ చెప్పడానికి మనం ఏ టెన్స్ వాడాలి? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడాలి. సో ఇక్కడ చూడండి, హ్యావ్ హ్యాజ్ వాడాలి. ఎందుకని మనం పర్ఫెక్ట్ టెన్స్ వాడేటప్పుడు హ్యావ్ ఫార్మ్స్ వాడాలి. అది కూడా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడుతున్నాం కాబట్టి ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్లో ప్రజెంట్ హ్యావ్ ఫార్మ్స్ తీసుకోవాలి. వాట్ ఆర్ ద ప్రజెంట్ హ్యావ్ ఫార్మ్స్? హ్యావ్, హ్యాజ్. కాబట్టి ఇక్కడ హ్యావ్ హ్యాజ్ తీసుకోవాలి, వర్బ్ 3 తీసుకోవాలి, ఆబ్జెక్ట్ తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మాట్లాడాలంటే వాట్ వీ హ్యావ్ టు ఫాలో ద స్ట్రక్చర్? సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ హ్యాజ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా? సో ఇక్కడ ఐ యూ దే ప్రోనమ్ ఎవరికి వాడాలి? హ్యావ్. మరి హీ షీట్ సింగిల్ నేమ్ ఎవరికి వాడాలి? హ్యాజ్. సో యూసేజ్ ఏంటి? జస్ట్ నో, ఇప్పుడే ఒక యాక్షన్ జరిగిపోయింది, రీసెంట్ కంప్లీటెడ్ యాక్షన్, వెన్ దెర్ ఇస్ నో టైమ్ క్లారిటీ, ఈ సిచ్యువేషన్స్ చెప్పాల్సి వచ్చినప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడాలి. అంటే మీరు గమనించారా, ఈ టెన్స్లో ప్రజెంట్ అనే నేమ్ ఉన్నప్పుడు కూడా దేనిని రిప్రజెంట్ చేస్తుంది? పాస్ట్ యాక్షన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇప్పుడు మనము పాస్ట్ యాక్షన్ చెప్పడానికి సింపుల్ పాస్ట్ టెన్స్ వాడచ్చు, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడచ్చు, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడచ్చు. ఇప్పుడు మనం యాజ్ పర్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూసేజ్ ప్రకారం మనం ఇవాళ నేర్చుకుందాం. ఓకే, సో ఒక పాజిటివ్ మీద చెప్పండి. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ హ్యాజ్ ప్లస్ V3. చూడండి ఇక్కడ ఐ హ్యావ్ సెంట్ మెయిల్ జస్ట్ నో, నేను ఇప్పుడే మెయిల్ పంపాను. షీ వచ్చినప్పుడు హ్యాజ్ తీసుకోవాలి కదా, హ్యావ్ తీసుకోకూడదు. షీ హ్యాజ్ క్యాస్ట్ హర్ ఓట్ రీసెంట్లీ, ఆమె తన ఓట్ని వేసింది అని చెప్పాలి. ఇట్ హ్యాజ్ ఫ్రోజన్, అది గడ్డ కట్టింది అని చెప్పాలి. సో ఈ విధంగా ఐ యూ దే ప్రోనమ్ వచ్చినప్పుడు హ్యావ్ వాడాలి, హీ షీట్ సింగిల్ అయినప్పుడు హ్యాజ్ వాడాలి, ఏ వర్బ్ వాడాలి? V3 వాడాలి. ఏ వర్బ్ వాడాలి? V3 వాడాలి. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ మనం పర్ఫెక్ట్ టెన్స్ నేర్చుకునేటప్పుడు V3 బిల్డ్ చేసుకోవాలి. అదేవిధంగా నెగిటివ్ స్టేట్మెంట్ చూద్దాం. సో సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ హ్యాజ్ ప్లస్ ఎక్స్ట్రా ఏం మెన్షన్ చేయాలి? నాట్, V3 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఐ హ్యావెంట్ సెంట్ మెయిల్ జస్ట్ నో, నేను మెయిల్ పంపలేదు ఇప్పుడే. షీ హ్యాజెంట్ కాస్ట్ హర్ ఓట్, ఆమె ఓటు వేయలేదు రీసెంట్గా. ఇట్ హ్యాజెంట్ ఫ్రోజన్, అది గడ్డ కట్టలేదు. ఈ విధంగా మనము ఐ యూ దే ప్రోనమ్ చేంజ్ చేసుకుంటూ, హీ షీట్ సింగిల్ సబ్జెక్ట్ చేంజ్ చేసుకుంటూ మనం మరిన్ని సెంటెన్స్ ప్రాక్టీస్ చేసినట్టయితే మీకు బాగా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మీరు ఒక సింగులర్ని కానీ హీ షీట్ సింగులర్ నేమ్ తీసుకోవడం కానీ, లేదంటే ఐ యూ దే ప్లూరల్ నేమ్ తీసుకుని కానీ మీరు కింద కమెంట్ రాయండి. చూడండి ఇక్కడ ఏదో ఒకటి తీసుకోండి. హైడ్ అంటే దాచిపెట్టడం. ఓకేనా? సో ఈ హైడ్ అనే వర్డ్ తీసుకొని ఒక సింగులర్ హీ షీట్ సింగులర్ ఏదో ఒక పేరు తీసుకొని మీరు ఒక సబ్జెక్ట్ తీసుకొని కింద మనకు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇక్కడ పోస్ట్ అనే పదం తీసుకొని మనము ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు అనమాట. ఐ హ్యావ్ పోస్టెడ్ వీడియో బైట్ ఇన్ యూట్యూబ్ జస్ట్ నో, నేను ఇప్పుడే యూట్యూబ్లో ఒక వీడియో బైట్ని పోస్ట్ చేశాను అని చెప్తున్నా. ఓకేనా? సో ఇట్లా మీరు డిఫరెంట్ కైండ్ ఆఫ్ న్యూ వర్డ్స్ తీసుకొని ఈ స్ట్రక్చర్లో తీసుకురావాలి. ఓకేనా? సో చూడండి ఇక్కడ పోస్ట్, పోస్టెడ్, పోస్టెడ్, పోస్టింగ్. కాబట్టి నేను ఏ వాడాను? ఇక్కడ V3 వాడాను. మీకు ఇందాక హైడ్తో చెప్పమన్నా ఎగ్జాంపుల్ రాయమని చెప్పి, మీరు హైడ్ బదులు ఏం రావాలి? హిడెన్ తీసుకొని ఒక ఎగ్జాంపుల్ రాయాలి. సో ఈ విధంగా మనం పాజిటివ్ స్టేట్మెంట్ చెప్పాలి, ఈ విధంగా నెగిటివ్ స్టేట్మెంట్ చెప్పాలి. లెటస్ సి మనం పాజిటివ్ క్వశ్చన్ ఎట్లా అడగాలి, నెగిటివ్ క్వశ్చన్ ఎట్లా అడగాలో. ఓకేనా? పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్ చూద్దాం. సో మనం క్వశ్చన్స్ అడుగుతున్నాం అంటే ముందు మనకి ఏం రావాలి? సబ్జెక్ట్ ముందు హెల్పింగ్ వర్బ్ రావాలి. వాట్ ఈస్ ద హెల్పింగ్ వర్బ్స్ హియర్? హ్యావ్, హ్యాజ్ అనమాట.
సో కాబట్టి హ్యావ్ యూ సెంట్ మెయిల్ జస్ట్ నో, నువ్వు ఇప్పుడే మెయిల్ పంపావా? ఎస్, ఐ హ్యావ్ సెంట్ మెయిల్ జస్ట్ నో, నేను మెయిల్ ఇప్పుడే పంపాను. సో హ్యాస్ షీ క్యాస్ట్ హర్ ఓట్ రీసెంట్లీ, ఆమె తన యొక్క ఓట్ని రీసెంట్గా వేసిందా? ఎస్, షీ హ్యాస్ క్యాస్ట్ హర్ ఓట్ రీసెంట్లీ, ఆమె రీసెంట్గా తన ఓటు వేసింది. అదేవిధంగా హ్యాజ్ ఇట్ ఫ్రోజన్, అది గడ్డగట్టిందా? ఎస్, ఇట్ హ్యాస్ ఫ్రోజన్, అది గడ్డగట్టింది. ఇప్పుడు పాజిటివ్ క్వశ్చన్ అడిగేటప్పుడు హ్యావ్ హ్యాజ్ అడిగాము, కానీ నెగిటివ్ క్వశ్చన్ అడిగినప్పుడు హ్యావ్ హ్యాజ్కి జస్ట్ నాట్ మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఓకే, హ్యావెంట్ యూ సెండ్ మెయిల్ జస్ట్ నో, నువ్వు ఇప్పుడే మెయిల్ పంపలేదా? నో, ఐ హ్యావెంట్ సెంట్ మెయిల్ జస్ట్ నో, నేను మెయిల్ ఇప్పుడే పంపలేదు. హ్యాజంట్ షీ క్యాస్ట్ హర్ ఓట్, ఆమె తన ఓటు వేయలేదా? నో, షీ హ్యాజంట్ క్యాస్ట్ హర్ ఓట్, ఆమె తన ఓటు వేయలేదు. హ్యాజంట్ ఇట్ ఫ్రోజన్, అది గడ్డ కట్టలేదా? నో, ఇట్ హ్యాజంట్ ఫ్రోజన్, అది గడ్డ కట్టలేదు. సో ఇట్లా మనము క్వశ్చన్, పాజిటివ్ క్వశ్చన్కి పాజిటివ్ ఆన్సర్, నెగిటివ్ క్వశ్చన్కి నెగిటివ్ ఆన్సర్ కొంచెం ప్రాక్టీస్ కోసం ఒక 50 to 100 ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సో మీకు ఇవాళ ఇచ్చే టాస్క్ ఏంటంటే పాజిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ స్టేట్మెంట్, పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్ తెలుగులో అనుకుంటూ ఇంగ్లీష్లో చెప్పాలి, తెలుగులో అనుకుంటే ఇంగ్లీష్లో చెప్పాలి. ఓకేనా? ఒక పాజిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ స్టేట్మెంట్, పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్, ఇదంతా ప్రాక్టీస్ చేయాలి. ఒక 50 to 100 సెంటెన్స్ ప్రాక్టీస్ చేయండి. యాజ్ వెల్ యాజ్ పాజిటివ్ క్వశ్చన్కి పాజిటివ్ ఆన్సర్, నెగిటివ్ క్వశ్చన్కి నెగిటివ్ ఆన్సర్ ప్రాక్టీస్ చేయండి. ఒక 50 to 100 సెంటెన్స్. ఓకేనా? ఇక్కడ మీరు వర్బ్ చేంజ్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు నేను తెలుగులో చెప్తుంటాను, మీరు ఇంగ్లీష్లో చెప్పడానికి ట్రై చేయండి. ఇప్పుడే మా హాస్టల్లో ఫుడ్ అయిపోయింది, ఎట్లా చెప్పాలి? ద ఫుడ్ హ్యాస్ కంప్లీటెడ్ జస్ట్ నో ఇన్ మై హాస్టల్. ఇప్పుడే ఫుడ్ కంప్లీట్ అవ్వలేదు, ద ఫుడ్ హ్యాజంట్ కంప్లీటెడ్ జస్ట్ నో. ఇప్పుడే ఫుడ్ అయిపోయిందా? హ్యాస్ ఫుడ్ కంప్లీటెడ్ జస్ట్ నో. ఇప్పుడే ఫుడ్ అయిపోలేదా? హ్యాజంట్ ఫుడ్ కంప్లీటెడ్ జస్ట్ నో. ఇండియా మ్యాచ్ గెలిచిందా అని అడగాలి. హ్యాజ్ ఇండియా ఓన్ ద మ్యాచ్? ఇండియా మ్యాచ్ గెలిచింది. ఎస్, ఇండియా హ్యాజ్ ఓన్ ద మ్యాచ్. ఇండియా మ్యాచ్ గెలవలేదా? హ్యాజంట్ ఇండియా ఓన్ ద మ్యాచ్? నో, ఇండియా హ్యాజంట్ ఓన్ ద మ్యాచ్. ఇండియా మ్యాచ్ గెలవలేదు. నో, ఇండియా హ్యాజంట్ ఓన్ ద మ్యాచ్. ఇండియా మ్యాచ్ గెలవలేదు. ఇలా మనం తెలుగులో అనుకుంటూ ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేస్తే కనుక మనకు క్లారిటీ వస్తుంది. ఇట్లా మీరు డిఫరెంట్ సబ్జెక్ట్ చేంజ్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేయండి. సో వన్ మోర్ సెంటెన్స్, ఇక్కడ మీరు పాజిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ స్టేట్మెంట్, పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్ ఏదైనా చేయండి. సబ్జెక్ట్ చేంజ్ చేసుకుంటూ, వర్బ్ చేంజ్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేయండి. సో మనం ఇక్కడ ఏ వర్బ్ వాడాలి? V3 వాడాలి. ఎందుకని? పర్ఫెక్ట్ టెన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి V3 వాడాలి. ఐ హోప్ యూ క్లియర్లీ అండర్స్టాండ్. అగైన్ విల్ మీట్ సూన్. అంటిల్ దట్, బై బై, సీ యూ, టేక్ కేర్.